ఇక్కడ బొమ్మలతో పాటు ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా! వందల్లో, వేలల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇన్ని మంచి మంచి ఇయర్ రింగ్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం కూడా మనకు చాలా కష్టమే అనిపిస్తది. అందుకే మేమైతే ఒక గంట సేపు చూసినామనుకోండి. ఇవైతే గుడి వెనక సైడ్ ఉన్నాయి. ఒకసారి మీరెళ్తే చూసుకోండి, చెక్ చేయండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ పక్కనే బ్యాంగిల్ స్టోర్ కూడా ఉంది. ఫైనల్‌గా ఇన్ని చూస్తే ఇదొకటి నచ్చిందనమాట. అన్నీ బానే ఉన్నాయి. కాకపోతే ఇంకా మనకి అన్నీ తీసుకోం కదా! ఎంత బాగున్నా కూడా. సో, ఒకటైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత మేము వెళ్తూ ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ కనిపించినాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూసాక మనం ఆగుతామా? నాకైతే ఫస్ట్ ఎక్కడికెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగే కళ్ళకి కనిపిస్తూ ఉంటది. ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవే ఫస్ట్ కళ్ళకి కనిపిస్తాయనమాట. మమ్మీ ఏమో "ఎందుకు ఊకే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తావు? నీకెప్పుడు చూసినా హ్యాండ్ బ్యాగ్సే కావాలంటది." ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా! నాకు హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి అనమాట. నాకు చూస్తే గానీ సాటిస్ఫాక్షన్ అనిపించదని చెప్పి నేను వెళ్ళిన. అన్ని రకరకాలన్నీ చూసిన, మొత్తం తిరిగిన, చూసినా కానీ ఏది తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా స్టైలిష్‌గా బాగున్నాయి. కానీ పిల్లలున్న వాళ్ళకి ఇవి ఏడ పనికొస్తాయి? వాళ్ళ డైపర్సు, పాల బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ పట్టాలి కదా! ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా. అందుకని నేను తీసుకోలేదు.